ధోని నువ్వు కెప్టెన్సీ చెయ్యి. నేను చేయాలా? ఇంకెవరు చేయమను. వాళ్ళెవరో చేయలేరు, నువ్వే చెయ్యి. మరి నువ్వేం చేస్తావు? నిన్ను ఫాలో అవుతా. ఈ కెప్టెన్సీ ముఖ్యమా మన టీం ముఖ్యమా? బాగా ఆలోచించుడు. నేను ఒక్కడే చేయగలనా? అది కరెక్టే, సర్లే. కానీ ఇప్పుడు అది సరే లేదు, అంత టైము లేదు, ఫైనల్ కదా. ఏంటి ఫీల్డ్ బాగా సెట్ చేశారు ఈరోజు? రోజు చేయట్లేదనేగా నువ్వు అనేది? తమాషా మాట్లాడుతున్నారు. ఈయన సెట్ చేసింది కాదండి, కెప్టెన్ వీడు, కానీ ఫీల్డింగ్ సెట్ చేసింది నేను. అందుకే ఇంత బాగా చేస్తున్నారు. వెళ్ళండి. పోలాడ్ క్యాచ్ భలే పట్టారు. ఫీల్డింగ్ ఎవరిది సెట్టింగ్? ఏంటవ్వా, ఐపీఎల్ చూస్తున్నావా? కెప్టెన్ వీడు, కానీ ఫీల్డింగ్ సెట్టింగ్ నాది. అందుకే ఫీల్డింగ్ అలా ఉంది. ధోని ఏమ్మా? కెప్టెన్ నేనే, ఫీల్డింగ్ కూడా నాదే. ఓకే అలా ఏంటి బాబు వికెట్లు బాధేశారు? అసలు ప్లానింగ్ ఎవరు? అన్న, కెప్టెన్ వీడే, కానీ ఆ ప్లానింగ్ కి నాకు సంబంధం లేదు. వాడు అడిగాడా ఫీల్డింగ్ గురించి? వాడు అడిగాడా? ఇక మీద నువ్వు ఫీల్డింగ్ గురించి మాట్లాడకూడదు. రేయ్, వికెట్స్ ఉంది ఇటు సైడ్. అవును కదూ, ఈ పిచ్ లోనే ఏదో ప్రాబ్లం ఉంది. రండి. మీరు చెప్పకపోయినా అందరికీ తెలుసు మీరేనని. అయ్యో, అది నిజం కాదు. కెప్టెన్ వీడు, కానీ ఫీల్డింగ్ గురించి నేను మాట్లాడను. ధోని ఇలా రా, దగ్గరికి రామ్మా. కెప్టెన్ నేనే, దయచేసి ఫీల్డింగ్ గురించి మర్చిపో. ఆడదామా? ఏంటి ఇంట్లో కెప్టెన్ ఎవరు? నాకే తెలవట్లేదు, నువ్వే అడుగమ్మా. కెప్టెన్ వీడేనమ్మా, కానీ ఈ ఫీల్డింగ్ గురించి నేను మర్చిపోయాను. ధోని